నమస్తే. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చునని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, అలాగే ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును కూడా పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ క్రింది నెంబర్ కి అయితే ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా చెప్పండి, ఈ హోమియోపతిలో అద్భుతంగా రాణిస్తున్నారు, అద్భుతంగా విశేష స్పందన అయితే వస్తుంది ప్రజల నుంచి. మీరు చూస్తే స్లోగా రన్ అవుతుంది, స్లోగా వర్క్ అవుతుంది ఈ హోమియోపతికి చెందింది అయితే వైద్యం అయితే అనేసి అని చెప్పి, అలోపతి కంటే కూడా హోమియోపతి అనేది చాలా స్లోగా వర్క్ అవుతుంది అనేసి అని చెప్పి అయితే ఉంటుంది ప్రజల్లో. కానీ ఇది కాదు, హోమియోపతి కూడా స్పీడ్గా వర్క్ అవుతుంది అనేసి అని చెప్పి మీరైతే నిరూపిస్తున్నారు. అయితే ఈ వారం సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. గతంలో హోమియోపతి అంటే స్లో మెడిసిన్, అది తీపి గుళికలు, అందులో మందే ఉండదు, ఏదో నమ్మకంతో పనిచేస్తారన్నట్టు అనుకునేవాళ్ళు. అది కాదు. అలాంటిది ఉంటే ఒక అలోపతి డాక్టరే హోమియోపతిని కనిపెట్టిండు. అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడై ఉండి, ఒక ప్రొఫెసర్ అయి ఉండి, ఆయనకు 250 ఏళ్ళ కిందనే వైద్యం పట్ల, అలోపతి పట్ల విరక్తి వచ్చి ఈ ఎన్నో రీసెర్చ్ చేసి హోమియోపతి వైద్యం కనిపెట్టిండు. ఇది మన కోసం, ప్రజల కోసం తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం పొందాలి, ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యం పొందాలనే ఆయన యొక్క ఉద్దేశంతో ఈ వైద్యం కనిపెట్టిండు. అయితే ఇలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. సింగిల్ డోస్తోనే ఎలాంటి వ్యాధిన తక్కువ అవుతుంది. లోపలికి మింగేదేం లేదు. మనం ఎంత మాస్ మందులు మింగుతున్నాం ఇతర వైద్య విధానంలో, ఘాటైన మందులు తింటున్నాం, అయినా మనకు ఇతర ఆర్గాన్స్ చెడిపోతున్నాయి కానీ వ్యాధులు తగ్గడం లేదు. మరి అలాంటిది అప్పుడే ఆయన కళ్ళు తెరిచి 250 ఏళ్ళ కిందనే ఆయన ఇట్లాంటి సమస్య వస్తుందని చెప్పి హోమియోపతి వైద్యం కనిపెట్టిండు. ఇందులో చిన్న మోతాదులో మందు ప్రయోగం చేస్తే అది పవర్ఫుల్గా పనిచేసి మన వ్యాధిని, ఎంతో పెద్ద వ్యాధులను కూడా పూర్తిగా సంపూర్ణంగా బాడీ నుంచి తొలగిస్తుందంటే మరి ఎంత శక్తివంతమైన హోమియోపతి వైద్యం చూడండి. దీనిని సరి అయిన పద్ధతిలో ప్రాక్టీస్ చేయక, హనుమాన్ గారి సిద్ధాంతాలు చెప్పిన ప్రకారంగా ప్రయోగం చేయకపోవడం వల్ల ఇది ప్రజలకు చూపించలేకపోతున్నారు. కాబట్టి హనుమాన్ సిద్ధాంతం ప్రకారంగా సిమిలర్ సింగిల్ క్యూర్ అనేది ఏదైతే చెప్పిండో, సిమిలర్ ఉండాలి వ్యాధి లక్షణాలకు, సింగిల్ మెడిసిన్ ఉండాలి, అప్పుడే వ్యాధి సమూలంగా పోతుంది. మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటే ఏ వైద్యంలో లేనటువంటిది. మనిషి ఏదైతే మనిషి బాడీలో, శరీరంలో ఈ సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వీటిని మియాజమ్స్ అంటారు. ఈ కాన్స్టిట్యూషన్ పరంగా వ్యాధులన్నీ కూడా మూలాలతో పాతుకుపోయి ఉంటాయి. మీద మనము ఈ చెట్టును కొమ్మలు, కాండం కాడికి నరికేస్తే మళ్ళీ ఎట్ట మొలకలు ఎత్తుతాయో, ఎన్నిసార్లు నరికినా మళ్ళీ మొలక వస్తుంది. అట్లా కాకుండా హనుమాన్ గారు ఏం చేసిండు, దీని మూలమేందని దొరకబట్టిండు. వ్యాధులకు కూడా ఈ మూలాలు ఉంటాయి. ఆ మూలాలన్నీ ఆ వేర్లతో పాటు పెకిలించినప్పుడే ఈ వ్యాధి మళ్ళీ రాదు, శాశ్వత పరిష్కారం అవుతుందని చెప్పి హోమియోపతి వైద్యం కనిపెట్టడం జరిగింది. ఇది ప్రజలకు తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది, ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించడం జరుగుతుంది. ప్రజా చైతన్యం కోసమే, ప్రజల్లో దీని పట్ల అవగాహన కలగడానికి కోసమే ఇవన్నీ విషయాలు చెప్పాల్సి వస్తుంది. ప్రజల లోపల హోమియోపతి వైద్యం పట్ల ఆకర్షితులై హోమియోపతి వైద్యంలో తక్కువ ఖర్చుతో ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా నయమవుతుందనేది చెప్పడమే కాకుండా సాక్ష్యాలు చూపిస్తున్నా. మీరు చూడండి, మీరు తినండి, అనుభవించండి. అనుభవాన్ని ప్రజలు మనమే ప్రచారం చేసుకోవాలి. ఉదాహరణకు ఒక పేషెంటు నెల్లూరు నుంచి, పామర్ సోరియాసిస్ అంటే ఈ చేతులు, కాళ్ళు, ఈ చేతులలో, అరిచేతులలో, అరికాలలో వస్తుంది, క్రాక్స్ వచ్చి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అన్నం తినరాదు, కలపరాదు. అలాంటి వ్యాధికి హోమియోపతిలో ఎన్ని మందులు వాడిన, అలోపతిలో తక్కువ కాక ఆయింట్మెంట్లు పెట్టినా, లోషన్లు పెట్టినా తక్కువ కాలేదు. హోమియోపతి సింగిల్ డోస్తో ఎట్లా తగ్గిందో మీరు పేషెంట్ చెప్తే వినండి. రత్న ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, నెల్లూరు. ఏం బాధతో వచ్చినావు? సార్ ఇట్లా హ్యాండ్స్ అంతా బ్లాక్ అయిపోతాయి. పామర్ సోరియాసిస్ చూపి, ఇక్కడ చూపి. మొత్తం కలర్ వచ్చింది కదా. అప్పుడు ఏం బాధ ఉండే? అప్పుడు మొత్తం బ్లాక్గా ఉంది. బ్లాక్ ఉండే, దురద ఉండే, క్రాక్స్ ఉండే, అవన్నీ పోయినాయి. ఎన్ని నెలలు అయింది ఇక్కడ వాడబట్టి? 6 months అయింది. 6 monthsలో కంప్లీట్, ఏం ఆయింట్మెంట్లు పెట్టకుండా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంటర్నల్ తీపి గుళికలు కూడా మన లోపలికి కూడా పోదు, నాలుగేమి చప్పలిస్తేనే కరిగిపోతుంది, వ్యాధి మొత్తం పోతుంది. అంటే ఎంత శక్తివంతం!
అదేవిధంగా తాడిపత్రి నుంచి ఒక పేషెంట్ వచ్చిండు తిరుపతి బ్రాంచ్కు, ఆయన ఏం చెప్తాడో వినండి. పేరు అజయ్, ఎక్కడి నుంచి వచ్చినావు? తాడిపల్లి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 7 years నుంచి బాధపడుతున్నావా? మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 7 months. ఎంత తక్కువ ఉంది? 90% తగ్గింది. మరి బయట తగ్గింది, ఇక్కడ 7 monthsలో ఏం మీద అప్లికేషన్ లేకుండా తగ్గిందా? ఆయింట్మెంట్ లేదు, లోషన్ లేదు, ఆయిల్ లేదు, తీపి గుళికలు ఇస్తే తగ్గిపోయింది 90%. ప్రజలకు తెలవాలి. అందుకే హోమియోపతిలో ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండా ఇంటర్నల్ మంత్తోనే కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి, ఇంకో పేషెంట్ నెల్లూరు నుంచి వచ్చింది. బాడీ మొత్తము ఈ చేప పొట్టులాగా పొట్టు రాలుతుంది, నరకం అనుభవించి రక్తాలు కారుతుండే గోకినాకపోతే, ముఖము, ఛాతి, పొట్ట అంతా చర్మ వ్యాధి. ఆ వ్యాధితో జీవితంలో నరకం అనుభవించి సూసైడ్ చేసుకుందామన్నంత బాధ వస్తుంది. అలాంటి వాళ్లకు ఎలాంటి ఎక్స్టర్నల్ లేకుండా ఇంటర్నల్ మెడిసిన్తో ఆ పేషెంట్ ఎంత అద్భుతంగా తయారైందో మీరు చూడండి. ఏం పేరు? మున్ని, ఎట్లున్నావు? ఎన్ని నెలలైంది ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి? 10వ నెల. కంప్లీట్ తగ్గిపోయింది. ఏమేం బాధ ఉండే అప్పుడు? ఏడ్చింది ఒకటి తక్కువ ఉండే, అంత బాధ ఉండే. మీ అత్తనా? ఎట్లుండే అత్తకు? అప్పుడు ఎట్లుండే? ఏమేమి ఉండే చెప్పు. రక్తం కారుతుండే వాళ్ళంతా, అంత పొట్టు ప్యాచులు, నిద్ర పోకపోతుండే. మంచి నిద్ర పోతున్నావా? వెరీ గుడ్. ఇట్లా వాడాలి మందులు. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర తీపి గుళికలతో ఇట్లా తక్కువ అవుతుంది సార్. ఏం మీద పెట్టకుండా, మన మీద పెట్టి ఆయింట్మెంట్లు ఇచ్చినా మీద పెట్టి ఇవ్వకుండా లోపల మందులతో తగ్గిపోయింది తీపి గుళికలు. ఓకే. చూడండి, నల్లగొండకి వెళ్ళి ఒక పిల్లవానికి సేమ్ ప్రాబ్లం, వాళ్ళంతా పొట్టే, ఆయింట్మెంట్లు రాసి స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్లు పెట్టి చేతులు నొప్పులేనే కానీ వ్యాధి తగ్గలేదు. వాళ్ళ తండ్రి ఏం చెప్తాడో, పిల్లగాడు ఎంత మంచిగా చర్మం తేలేదాకా. సోరియాసిస్లో ఎట్లుంటుందంటే పూర్తిగా రూట్ పోయేదాకా వాడుకోవాలి. చాలామంది ఎట్లుంటుంది, హోమియోపతిలో కొద్దిగా దురద తగ్గగానే పొట్టు తగ్గగానే మందులు ఆపేస్తారు చెప్పకుండా, డాక్టర్కి చెప్పకుండా. మళ్ళీ 6 నెలలకు వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చింది సార్, తగ్గినుండే అప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినట్టు ఇట్లా ఇస్తారు. దాని రూట్ పోకముందే ఆపేస్తే మరి రాదా వస్తుంది. నేను ఒకటే చెప్పే, సోరియాసిస్ బాధ ఉన్న వాళ్ళకు అది కంప్లీట్గా పొట్టు రాలిపోయి అంత తగ్గిపోయినాక చర్మం మీద మరకలు వస్తాయి, దాని యొక్క పుండు, ఆ మరక కూడా పోయి హెల్దీ స్కిన్ అయ్యేదాకా వాడితే మళ్ళీ సోరియాసిస్ అనేది మళ్ళీ రాదు. ఆ విధంగా పూర్తిగా తగ్గే వరకు వాడాలి. ఇప్పుడు ఆ పిల్లవానికి ఎంత మంచిగా చర్మం అయిందో చూడండి. చర్మంతో పొట్టుతో పాటు మరకలు పోయి చర్మం హెల్దీ చర్మం వచ్చింది. ఆయన ఏం చెప్తాడో వినండి. ఏం పేరు? సాత్విక్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఏం ప్రాబ్లం ఉండే? స్కిన్ మొత్తం సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 5th క్లాస్, 5వ క్లాస్ నుంచి. 5వ క్లాస్ అంటే ఇంచుమించు 10 ఏళ్ళు. 10 సంవత్సరాల నుంచి ఉండే చర్మ వ్యాధి మొత్తం పోయిందా? పోయింది సార్. ఇక్కడ రాకముందు ఎక్కడ పోయినావు? ఇక్కడ రాకముందు నెల్లూరు డాక్టర్ కాడికి పోయినా సార్. మొత్తం నీళ్ళు మొత్తం తిరిగాను సార్. ఎక్కడ తిరిగినా తక్కువలే. నీ కొడుక? అవును సార్. ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా కొడుకుని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పు? సార్ అక్కడ ఏం తగ్గలేదు, మీ కాడికి వచ్చిన తర్వాత మొత్తం బాగా మసలుతో మొత్తం తగ్గినాయి సార్. వెరీ గుడ్. మీద ఏం పెట్టకుండా అవును సార్. తీపి గుళికలు నోట్లు వేస్తేనే తగ్గిపోయింది. అవును సార్. వాళ్ళు బయట డాక్టర్లు ఏం చేసిర్రు? వాళ్ళు ఏం చేస్తారు, ఆయింట్మెంట్ మొత్తం ఇచ్చినా కానీ ఏమి పత్తి వస్తుంది మళ్ళీ. ఆయింట్మెంట్ పెట్టినా కానీ మళ్ళీ పోలే. అవును సార్. మరి ఇట్లా ఇది హోమియోపతిలో ఇట్లా శాశ్వత తగ్గిపోతుంది. ఇట్లా ఏం పెట్టకుండా లోపల మందుతో తగ్గిపోయింది. అవును సార్. ఓకే. చూడండి, ఆయింట్మెంట్ లేకుండా హోమియోపతి తీపి గుళికలతో. నెక్స్ట్ కేసు చూడండి, చెన్నైకి వెళ్ళి వచ్చింది ఆ పేషెంట్. ఏం పేరు? సంపూర్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ చెన్నై నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? స్కిన్ ప్రాబ్లం, సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? దాకా నేను 12 వయసు నుంచి ఉన్నాను. నువ్వు 12 ఏళ్ళ వయసు అంటే ఇంచుమించు 40 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళ నుంచి ఉన్న చర్మ వ్యాధి. ఇంతవరకు ఏ డాక్టర్ తక్కువ చేయలే. పోతుంది వస్తుంది, లాస్ట్గా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంచిగా అయిపోయింది. మెడ మంచిగా అయింది కదా, మెడ మీద అంతా నలుపంతా పోయింది. కాలు చూపి మొత్తం పోయింది. ఇంకా చిన్న ప్యాచ్ ఉంది ఒకటి, ఆ కాలు చూపి. వెరీ గుడ్. ఇంకా పైకి లేవట్టు.
మరకలు ఉన్నాయి మరకలు ఉన్నాయి. ఇంకా మరకలకి ఇంకో 2-3 నెలలు పడుతుంది. మరకలు పోయి ఇట్లా చర్మం రంగు వచ్చేదాకా వాడాలి. మరి ఇప్పుడు ఆ ప్రాబ్లంతో ఏమేమి బాధ ఉండే అప్పుడు నీకు? మంట ఎక్కువ, ఇప్పుడు షుగర్ వచ్చింది. అప్పటి సంగతి చెప్పు, ఏమేమి ఉంటుండే దాంతో బాధ? అప్పుడు బాధ అనిపించలే, అప్పుడు వయసు చిన్నదిగా ఉన్నది కాబట్టి ఆయింట్మెంట్లు వేస్తుంటే తగ్గుతా ఉన్నింది. ఆయింట్మెంట్ పూసుకుంటూ దాచిపెట్టుకుంటూ వచ్చినావు. 50 ఏళ్ళు దాన్ని పోషించిన వాళ్ళనే పెయిలా. ఇప్పుడు పూర్తిగా పోయింది. ఇంకా 3 నెలలు వాడు మంచిగా అయిపోతుంది. రైట్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరైతే ఆ సలహాలు అయితే తీసుకోవచ్చు. అయితే ఒక కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్ గారు, మస్తాన్ అని చెప్పి ఏలూరు నుంచి, వారితో మాట్లాడదాం. మస్తాన్ గారు నమస్తే అండి. మస్తాన్ గారు నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్తో మాట్లాడండి. మస్తాన్ గారు చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీకోసం చాలా చూస్తున్నాను. ఓకే. నాకు ఏజ్ రండి, నా వయసు 40 సంవత్సరాలు. నాకు 2 సంవత్సరాల క్రితం బ్యాక్. మీ వాయిస్ క్లియర్గా లేదు, కొంచెం క్లియర్గా మాట్లాడాలి, సిగ్నల్ వచ్చి మాట్లాడండి. 8 సంవత్సరాల క్రితం నడుము నొప్పి వచ్చింది సార్. ఓకే. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎలాగలాగా వచ్చింది సార్. ఇప్పుడేం దండం వచ్చింది సార్ 5-6 నెలల నుంచి. ఓకే. మెడపూసలు అరిగిపోయింది సార్. ఈ గుండు భాగం చేయంత, గుండు భాగం మొత్తం లాగి సార్. ఓకే సార్ ఇప్పుడు ఇది అరిగిపోయినా సార్ నాకు ఏమైనా ఉంటుందా? మీ గురించి వద్దామని ఇస్తున్నాం సార్. ఓకే, ఏం కాదు, తగ్గిపోతుంది. నేను విజయవాడకు వచ్చే తెలుసా మీకు? తెలుసు సార్. ప్రతి నెల గురువారం వస్తున్నారని చెప్పారు. ప్రతివారం సార్. ప్రతి నెల మొదటి గురువారం అంటే ఈ జూన్ 4వ తారీఖు వస్తున్నా హోటల్ మనోరమకు అక్కడికి వచ్చి ఫోన్ చేయి. అక్కడ మనది ఏసీ హాల్లో ఒక పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో మన ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడికి వచ్చి అడిగితే చెప్తారు. అక్కడ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తే మీరు రండి అక్కడికి. ముఖ్యంగా విజయవాడ ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఏపీ విజిటింగ్లో ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ప్రతి నెల హోటల్ మనోరమ, 2వ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, మార్నింగ్ 9 to సాయంత్రం 5 వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్, మార్నింగ్ 9 to 5 వరకు కంటిన్యూ ఓపీ. అదేవిధంగా తిరుపతిలో 4వ గురువారం, ఈ నెల జూన్ 4వ గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు హోటల్ మినర్వా గ్రాండ్. ఈ విధంగా ఏపీ ప్రజల కోసం ఈ 4 గురువారాలు కేటాయించడం జరిగింది. ఈ యొక్క సెంటర్లు దగ్గరలో ఉన్నటువంటి ఆ చుట్టుముట్టు జిల్లాల ప్రజలంతా కూడా ఆ కేంద్రానికి అక్కడికి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చాలా హెవీ రష్ ఉంటుంది కాబట్టి పొద్దున్నే వస్తే మీకు సీరియల్ నెంబర్ దొరుకుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో ఇక్కడ బోర్డు మీద చూపించినట్టుగా రోజు హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటాం. మీరు ఎలాంటి సమస్య ఉన్నా మీరు ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. మీరు వచ్చే ముందు దూరంకి వచ్చే వాళ్ళు ఫోన్ చేసుకొని రండి. తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా, తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాదే కేంద్రకం. చిక్కడపల్లికి మీరు డైరెక్ట్ ఫోన్ చేసుకొని మీరు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు రావచ్చు. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా హోమియోపతి చేరువ రావాలని చెప్పి చేయడం జరుగుతుంది. అదేవిధంగా త్వరలో కుక్కుడుపల్లి, ఎందుకంటే సిటీ అవతల నుంచి రావాలంటే ప్రజలు చాలా ట్రాఫిక్లో ఇబ్బంది పడుతున్నారని కుక్కుడుపల్లి అండ్ దిల్సుఖ్ నగర్లో త్వరలో ఒక విజిటింగ్ ఏర్పాటు చేస్తాం. మీరు ఇదే టీవీ చూస్తుండండి. మీకు ఆ టైమింగ్స్ మళ్ళీ వాటి యొక్క ప్లేస్ మీకు చెప్పడం జరుగుతుంది. 1-2 వీక్స్ లోపల మీకు ఆ టైమింగ్ చెప్తాను. మీరు అక్కడ కుక్కుడుపల్లి నుంచి వచ్చే వాళ్ళంతా కూడా అక్కడ సెంటర్ బాలనగరు, మియాపూర్, పటాన్చెరు అంతా అక్కడ చేసుకోవచ్చు. అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో ఈ ఎల్బీ నగరు, వనస్థలిపురం నుంచి వచ్చే వాళ్ళంతా అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇక సిటీ ట్రాఫిక్లో ఇబ్బంది లేకుండా అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది ప్రజలకు ఫాస్ట్ రిజల్ట్. హోమియోపతి అనేది ఫాస్ట్. ముఖ్యంగా హోమియోపతిలో మంచి డాక్టరు కరెక్ట్ మెడిసిన్ వాడితేనే రిజల్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైతే హోమియోపతి వాడి ఫెయిల్ అవుతారో కొంతమంది నా దగ్గరికి వస్తారు, 2 ఏళ్ళు వాడినా 3 ఏళ్ళు వాడినా మార్పు రాలేదు సార్ మీరు చెప్తున్నారు హోమియోపతి అని. ఎక్కడైతే 2 నెల రోజులైనా 2 నెలలైనా 3 నెలలైనా వ్యాధి తీవ్రతలో మార్పు లేకపోతే మీరు డాక్టర్ని మార్చుకోండి. అనవసరంగా టైం వేస్ట్ చేసి మొత్తం పనికిరాని మందులు వాడుకుంటా టైం వేస్ట్ చేసుకోకండి. ఎక్కడైతే కరెక్ట్ మెడిసిన్ పడుతుందో అది వితిన్ 24 అవర్స్లో మార్పు కనిపించాలి. మ్యాక్సిమం 10 డేస్లో దానికి థర్డ్ ఓపీడీ తెరవాలి. ఇక పూర్తిగా తగ్గడానికి మాత్రం 3 నెలలు 6 నెలలు అనేది వాళ్ళ వ్యాధి యొక్క తీవ్రత బట్టి ఉంటుంది.
కాబట్టి ప్రజలారా హోమియోపతి అనేది స్లో కాదు, ఫాస్ట్ ట్రీట్మెంటు, ర్యాపిడ్ ట్రీట్మెంటు, అది కరెక్ట్ డాక్టర్ దగ్గర, క్వాలిటీ మందుల దగ్గర ఈ రిజల్ట్ ఉంటుంది. రైట్. అలాగే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్ గారు, కాలర్ని తీసుకుందాం. పరమేశ్వరరావు అని చెప్పి కృష్ణా జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. పరమేశ్వర్ గారు చెప్పండి. హలో మేడం నమస్తే అండి. నా పేరు పరమేశ్వరరావు అండి. మాట్లాడండి, డాక్టర్ తో మా మాట్లాడండి. బాబుకి మస్కులర్ డిస్ట్రోఫీ ఉందండి. అవును. 8 years. ఓకే సార్ అవును వింటున్నాను, చెప్పండి. నమస్తే అండి. పరమేశ్వరరావు నా పేరు. ఓకే కృష్ణా జిల్లా అంటున్నావు కదా, అవును సార్. విజయవాడకు వచ్చే తెలుసా నేను? టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. శాశ్వత పరిష్కారం ఉందండి. అవును, శాశ్వత పరిష్కారం. మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఎవరికైతే దానికి మందులే లేవు, ప్రపంచంలో దానికి మందు లేదన్నటువంటి అలోపతి వైద్యంలో, అలోపతి సైన్స్లో ఫెయిల్ అయిపోయి బాధపడుకుంటూ ఇంట్లో పడేసుకున్న పిల్లవాళ్లకు మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు నడకలేని పిల్లగాళ్ళు నడుస్తున్నారు. టీవీలో చూపిస్తున్నా కదా సక్సెస్ కేసులన్నీ కూడా. మీ బాబు కూడా మనం ప్రయత్నం చేద్దాం. విజయవాడ మనోరమ హోటల్ విజిట్ ఉన్నది, 4వ తారీఖు నాడు మీరు అక్కడికి రండి. ఆ రిపోర్ట్స్ ఏమున్నాయో తీసుకొని వస్తే నేను చూసి మందులు ఇస్తాను. రైట్. అలాగే మనమైతే చాలా వీడియోస్ చూస్తున్నాము సోరియాసిస్కి సంబంధించి, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా సక్సెస్ వీడియోలు అయితే మనం చూసాం. అయితే దీనికి సంబంధించి సోరియాసిస్లో ఎంత సక్సెస్ రేట్ ఉందంటారు? అంటే 99% సక్సెసే. 1% ఎందుకంటే వాళ్ళు మేము చెప్పింది వినక బయట పోయి రోగకారకాలైనటువంటి వద్దన్న వస్తువులు తినడం వల్ల ఆ 1% ఫెయిల్ అయిపోతారు. మేము చెప్పినట్టు విన్న వాళ్ళకి అందరికి 100% క్యూరే. వీళ్ళు కొంతమంది ఎట్లుంటారంటే ఆ నోరు కట్టుకోలేక చికెను, బిర్యానీ, ఆల్కహాల్ వీటి కరెక్ట్ అయినాక మేము ఎంత మంచి మంది ఇచ్చినా పనిచేయదు. కాబట్టి ప్రజలారా, మీరు ఎలాంటి సమస్య వచ్చినా ఇచ్చిన మందును తీసుకుపోయి ఏదో ఇంటికాడ పక్కకు పెట్టి జ్ఞాపకం వచ్చినప్పుడు వేసుకోవడమో, కనిపించినప్పుడు వేసుకుంటే అది పనిచేయదు. దాని క్రమ పద్ధతిలో మేము ఇచ్చిన డోసేజ్ ప్రకారం వేస్తే ఎలాంటి సమస్య అయినా శాశ్వతంగా నాకు తగ్గిపోతుంది. ఆ రిజల్ట్ మీకు కనిపిస్తుంది. అది కొంతమంది బిజీ ఉండి అది మర్చిపోయి వేసుకోకుండా నెలకు 2 నెలలకు వచ్చి మేము వాడినాం తక్కువ కాలేదు, ఇరెగ్యులర్గా వాడితే ఎట్లా పనిచేస్తుంది చెప్పండి? టైం కానీ టైంలో వేసుకుంటే మందు పనిచేస్తుందా? పనిచేయదు. కాబట్టి మేము చెప్పినది పాటించండి, 100% ఏ సమస్య ఉన్నా శాశ్వతంగా తగ్గిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు కుమార్చారి అని చెప్పేసి నెల్లూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. కుమార్ గారు నమస్తే అండి. కుమార్ గారు మాట్లాడండి. మాట్లాడండి. కుమార్ గారు చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి కుమార్. సార్ మా అబ్బాయి ఇది హార్ట్ పేషెంట్ సార్. ఓకే. అయితే ఈకో వచ్చి 25 ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంది. ఓకే. సిమ్టమ్స్ ఏమున్నాయి బాధ? కుమారు, సిమ్టమ్స్ ఏమున్నాయి, బాధలు ఏమున్నాయి బాబుకు? మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. బాబుకు ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏం కనిపిస్తున్నాయి బయటకు? దమ్మొస్తుందా? వ్యాధి లక్షణాలు వచ్చి కళ్ళు మూసుకుపోతున్నాయి సార్. ఏజ్ ఎంత? ఏజ్ ఎంత? ఏజ్ వచ్చి 45 సార్. 45 years. కళ్ళు మూసుకుపోతున్నాయి. నడుస్తే దమ్మొస్తుందా? నడిస్తే ఆయాసం వస్తుంది, గుండె దడొస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. మీరు ఇట్లా చెప్పాలి మీ బాధలు. ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు, మీ టీవీ పెట్టుకుంటారు, ఆ సౌండ్కు మేము మాట్లాడింది వినిపించదు, మీరు అడిగింది వినిపించదు. లేదు ఆపేశాం సార్. అట్లా ఆపితే మీరు చెప్పేదో మాకు వినబడుతుంది, మేము చెప్పింది మీకు కనబడుతుంది. ఆపేశాం సార్. ఓకే. హార్ట్కు సంబంధించినటువంటి వ్యాధులకు కూడా హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. కరోనరీ బ్లాక్ ఉండి ఆపరేషన్ కంపల్సరీ అన్నట్టు, బైపాస్ సర్జరీ అన్న అతని పేషెంట్లకు నేను మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయి ఆయన ఒక 5 అడుగులు నడవలేని మనిషి 2 కిలోమీటర్లు నడుస్తున్నా సార్ అంటున్నాడు. ఇలాంటి సక్సెస్ కేసులు చాలా ఉన్నాయి. మీ యొక్క సిమ్టమ్స్ ఉన్నాయి, అవన్నీ రిపోర్ట్స్ తీసుకొని నేను మీరు నెల్లూరు కదా, నెల్లూరు అయితే మీరు తిరుపతి బ్రాంచ్కి రావాలి, లేకపోతే హైదరాబాద్ రావాలి. వస్తే మేము అక్కడ రిపోర్ట్ చూసుకొని నేను ట్రీట్మెంట్ చేస్తాను. నెక్స్ట్ కాలర్ వచ్చేసి వీరాంజనేయులు అని చెప్పేసి మంగళగిరి నుంచి రెడీగా ఉన్నారు. వీరాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్తో మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు నమస్తే. వీరాంజనేయులు చెప్పండి. నమస్తే సార్. మా అన్నయ్యల అబ్బాయికి ఫిట్స్ ఉన్నాయి సార్. ఎపిలెప్సీ. ఓకే. పుట్టిన 3వ రోజు బయటపడ్డాయి సార్. పుట్టిన మూడో రోజుకే?
మూడో రోజుకి వచ్చింది. ఆ, తర్వాత అక్కడ డాక్టర్ గారికి చూపిస్తే ఏదో ట్రీట్మెంట్ చేశారు. తర్వాత 3 సంవత్సరాల దాకా రాలేదు. ఉమ్. మళ్ళీ అదే డేట్ ప్రకారం మళ్ళీ అదే రోజు మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు వస్తూనే ఉంది సార్. రోజుకి ఒక 10-15 సార్లు పడిపోతాడు. ఎంఆర్ఐ తీపిస్తే ఏమొచ్చింది బ్రెయిన్లో? వాళ్ళు బ్లడ్ గడ్డగట్టినట్టుగా ఉందమ్మా, అది కరిగిపోతే నెమ్మదిగా వయసు మీద అంటున్నారు. డెలివరీ నార్మల్ డెలివరీ అయిందా, ఫోర్సిప్స్ డెలివరీ అయిందా? నార్మల్ డెలివరీ. అక్కడ డెలివరీ టైంలో ఏమన్నా ప్రెషర్ కావచ్చు బ్రెయిన్ మీద, దానివల్ల కూడా అట్లయితుంది. ఏమన్నా బ్రెయిన్లో బ్లడ్ క్లాటింగ్స్ ఉన్నా, హెమరేజ్ ఉన్నా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉన్నది. చాలా సక్సెస్ కేసులు మీకు గతంలో టీవీలో చూపించిన కదా. వేసిన నెక్స్ట్ డే నుంచే పిట్స్ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఉన్నారు నాకు ఈ పిట్స్ కేసులు. బ్రెయిన్లో హెమరేజ్ ఉన్నా, ఇస్కీమియా ఉన్నా, థాంబ్రోసిస్ ఉన్నా, ఎంబోలిజం ఉన్నా బ్రెయిన్కు మంచి ట్రీట్మెంట్ ఉన్నది. బ్రెయిన్ డెవలప్మెంట్ కాక ఆటిజంతో బాధపడే పిల్లలకు కూడా మాటలు రాని పిల్లవాళ్లకు మాటలు వచ్చేటట్టు చేసిన 1 నెలలో మార్పులు వచ్చినాయి. ఒక వీడియో ఉంది నిన్న 2 days బ్యాక్. ఇప్పుడు ఈ వీడియో ఉన్నందుకు అది దానికి టైం లేదు చూపిస్తేందుకు. 1 రోజులో పిల్లవానికి ఆటిజం మాటలు పిలిచిన పలకనటువంటి పిల్లవాడు 1 month మందులల్లో ఐ కాంటాక్ట్స్ వచ్చినాయి. మదర్ పిలిస్తే కళ్ళ మీకు చూస్తున్నాడు, ముఖం చూస్తున్నాడు, చెప్పిన వస్తువు తీసుకురాపంటే తీసుకొస్తున్నాడు. ఇంత రిజల్ట్ ఉందంటే ఎంత అద్భుతం చెప్పండి. కాబట్టి బ్రెయిన్కు సంబంధించినటువంటి మీరే కాదు, ఇంకా ఇప్పుడు వినేటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా తెలవాలి, హోమియోపతిలో ఇది ఒక కరెంట్ పవర్ లాంటి మెడిసిన్. ఎలాంటి సమస్య ఉన్నా ఇది బాడీ కరెంట్ పాస్ అవుతుంది. బ్రెయిన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా హోమియోపతిలో క్యూర్ అవుతుంది. కాబట్టి మంచి డాక్టర్ దగ్గర హోమియోపతిలో మీ రిపోర్ట్స్ చెప్పి తీసుకుపోయిన మందును కరెక్ట్ వాడితే రిజల్ట్ వస్తుంది. తీసుకుపోయి ఇంట్రెస్ట్తో వచ్చి మీరు బాగా ఉత్సాహంతో వచ్చి తీసుకుపోయి మందు తీసుకుపోయినాక పక్కకు పడేస్తారు. యాదో వచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు మందు వేస్తే అది పనిచేయదు. చెప్పినట్టు పద్ధతిలో ఎవరైతే వాడతారో వాళ్ళకి 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. రైట్. అలాగే మహబూబాబాద్ నుంచి సరోజిని అని చెప్పి కాలర్ రెడీగా ఉన్నారు. సరోజిని గారు నమస్తే అండి. హలో అండి. మాట్లాడండి, డాక్టర్తో మాట్లాడండి. సరోజిని గారు చెప్పండి. చెప్పమ్మా. అమ్మా నాకు 8 years నుంచి లివర్ ప్రాబ్లం ఉందండి. ఓకే. అది సరిగా పని చేయదు. ఏజ్ ఎంత మీది? దానివల్ల కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ యాంజియోగ్రామ్ చేస్తే కొంచెం ఆలిపోతుంది అన్నారు. మీ వయసు ఎంత? 44 అండి. 44. లివర్కు ఏం ప్రాబ్లం చెప్పారు? లివర్ హెపాటోమెగాలి అన్నారా, ఫ్యాటీ లివర్ అన్నారా, లేకపోతే సిరోసిస్ ఆఫ్ లివర్ అని చెప్పిరా? ఏం చెప్పారు డాక్టర్లు? సిరోసిస్ గా జాండీస్ చూపిస్తాను, ఎస్జిఓటి ఎస్జిపిటి లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా తగ్గుతుంది. ఆ లివర్కు ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఇదండి. లుంబార్ పెయిన్, తల తిరుగుతూ ఉంటుంది. సయాటికా బాగా కాలంతా నడవనియట్లు. ఇప్పుడు మెయిన్ ఈ ప్రాబ్లాలు ఎక్కువైనాయి. ఓకే. సయాటిక్ బాగుంది, కాలు అస్సలు నడవనియట్లు. తిమ్మిర్లు కట్టేసినట్టు ఉంటుంది. కాలు మంటలు, తీపులు, తిమ్మిర్లు, కాసేపు కూర్చోలేను, నడవలేను. ఓకే. ఇది అంతా కూడా ఈ స్పైనల్ కార్డ్ వెన్నుపూస డిస్క్ల ప్రాబ్లం వల్ల ఆ ప్రాబ్లం ఉంది. సియాటికా లివర్ ప్రాబ్లం తగ్గుతుంది, అది కూడా మార్పు వస్తుంది. అది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది. మీ రిపోర్ట్ తీసుకొని మీరు మహబూబాద్ అంటున్నారు కదా, హైదరాబాద్కి వచ్చేయండి. చిక్కడపల్లిలో రోజు ఉంటా. ఈ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు ఏదైనా సమస్య ఉంటే ఈ లైవ్ తర్వాత మాట్లాడితే టైం ఉంటుంది. ఇప్పుడు లైవ్లో ఎక్కువసేపు మాట్లాడలేము కాబట్టి ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు హైదరాబాద్కు గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. హైదరాబాద్ రండి. రైట్. షేక్ మస్తాన్ అని చెప్పి తాడేపల్లిగూడెం నుంచి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. షేక్ మస్తాన్ గారు నమస్తే అండి, డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి మేడం. సార్ మస్తాన్ గారు చెప్పండి మీ బాధ. సార్ నమస్తే అండి, మేము తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే. మా సిస్టర్కి కిడ్నీస్ ఒకటి వాపు వచ్చింది సార్. హైడ్రోనెఫ్రోసిస్. వాపు వచ్చి కొంచెం 2 కిడ్నీస్ చిన్నబడి అంటండి. ఓకే. చిన్నబడి అవి ఇప్పుడు మేము విజయవాడలో మెడిసిన్ వాడుతున్నాం సార్. చాలా ఖర్చు అయింది సార్. ఒక దానికేమో స్టెంట్ వేసారు. ఓకే. స్టెంట్ వేసి తీసేసారండి 1 నెల నుంచి. సరే సరే. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పిరా? ఏమన్నా స్టోన్స్ గట్ట ఏం లేవు సార్. ఏం లేవు, కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి. 2 చిన్నగా అయిపోయి వాపు వచ్చింది ఒకటి. ఓకే. బీపీ కూడా కొంచెం బీపీ ఎక్కువ ఉంటుందండి. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బీపీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కిడ్నీ ప్రాబ్లం తగ్గితే బీపీ తగ్గుతుంది. ఫస్ట్ మీరు ఆ రిపోర్ట్ తీసుకొని విజయవాడ బ్రాంచ్కి వస్తారా? ఎక్కడికి రావాలి సార్? విజయవాడకు 4వ తారీఖు వస్తున్నా. హోటల్ మనోరమ రాసుకో. హోటల్ మనోరమ బస్ స్టాప్ దగ్గర. బస్ స్టాప్ దగ్గర. అక్కడికి వచ్చి నాకు కాల్ చేయండి, నేను ఎక్కడున్నా చెప్తా.
హోటల్ మనోరమకు వచ్చేసి. రైట్. ఓకే, ఈ విధంగా కిడ్నీస్కు నెఫ్రైటిస్ వచ్చినా, మళ్ళా కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్ అయినా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా ఆపరేషన్ లేకుండా మన మందులు తగ్గుతాయి. ఎట్లా తగ్గుతుంది ఆపరేషన్ లేకుండా? కొంతమంది తెలియని వాళ్ళు మూర్ఖులు అడుగుతుంటారు. తెలియదు వాళ్ళకి, సబ్జెక్ట్ తెలియని అడిగితే ఏం చెప్తాం చెప్పు. సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. హోమియోపతిలో ఎట్లా తగ్గుతుందో, ఒక అమ్మాయి ఒరిస్సాకి వెళ్ళి వచ్చింది, ఒరిస్సా దగ్గర జైపూర్. అమ్మాయికి ఇంతంత నిమ్మకాయ అంత ట్యూమర్ నెత్తిలో ఉండే, మన దగ్గర వాడింది, కంప్లీట్ కరిగిపోయింది. ఏం చెప్తుందో వినండి. జైపూర్ కేస్. రైట్ సార్. అవలిక ఎక్కడి నుంచి వచ్చారు? జైపూర్ నుంచి ఈశ్వరప్ప అమ్మ క్లినిక్ వచ్చిన విశాఖపట్నం. ఏం బాధ? ఏం బాధ అమ్మ నీ బిడ్డనా? స్కిన్ ప్రాబ్లం, సిస్టు గడ్డ కట్టింది ఇక్కడ. ఇప్పుడు ఎన్ని రోజులే వాడుకొని మొత్తం కరిగిపోయింది కదా. గుడ్. అప్పుడు ఎంత పెద్దగా ఉండే? నిమ్మకాయ ఎంత ఉండే? ఇప్పుడు ఏమైంది? మొత్తం ఎండిపోయింది. బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఇంకొంచెం చిన్నది బయటకు వచ్చి ఇది రాకముందు డాక్టర్లు ఏం చేస్తామన్నారు? ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈశ్వరప్ప ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. ఇది మీద చూసే సిస్టు, లోపల కూడా గిట్టనే ఉంటాయి సిస్టులు. అంటే ఆపరేషన్ లేకుండా ఎట్లా తగ్గుతాయండి? ఒక గిట్ట తగ్గుతాయి హోమియోపతి లేకుండా. కాబట్టి మీద ఎట్లా తగ్గిందో లోపల ఉన్న సిస్టులు కూడా అట్లా తగ్గుతాయి. కొంతమంది అడుగుతారు ఆపరేషన్ లేకుండా ఎట్లా తగ్గుతాయి అంటారు. ఎట్లా తగ్గుతాయండి? ఒక కళ్ళకి కనిపిస్తలే ఇప్పుడు. మళ్ళా నమ్మకం, అందరికీ నమ్మకం మంచిగా అవుతుందమ్మా. ఓకేనా? మంచిగా వాడుకోండి. ఈ విధంగా కరెక్ట్ వాడితే ఎవరికైనా నమ్మకం, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక నెల వచ్చి 2 నెలలు బంద్ చేసి మళ్ళీ ఒక నెల వచ్చి 2 నెలలు బంద్ చేస్తే అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. అదేవిధంగా ఇలాంటి గడ్డలు, ఫైబ్రాయిడ్స్, లేడీస్ స్త్రీలలో ఎక్కువ యూట్రస్ ఫైబ్రాయిడ్స్, సిస్టులు, కంతులు, ఓవరీస్, పీసీఓడి, ఇలాంటి ట్యూమర్స్ అన్నీ కూడా, ఇలాంటి సిస్టులు కూడా హోమియోపతిలో కరెక్ట్ సిమ్టమ్ చెప్తే, కరెక్ట్ మెడిసిన్ పడితే ఈ విధంగా డిజాల్వ్ అవుతుంది. అది ఎక్స్టర్నల్ మనకు కనిపిస్తుంది. లోపల కనిపించకుండా ఉండేటువంటి కూడా ఇలాగే కరిగిపోతాయి. ప్రజల లోపల కరెక్ట్గా చెప్పాలి, డాక్టర్ని కరెక్ట్గా ఎన్నుకోవాలి, కరెక్ట్ ట్రీట్మెంట్ వాడాలి. అదేవిధంగా మొన్న క్యాన్సర్ పేషెంట్, టంగ్ క్యాన్సర్కు కీమోథెరపీ, రేడియోథెరపీ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకున్నా ఆ కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల గొంతంతా ఎండిపోయింది. లాలాజలం లేదు, అన్నం తినరాదు, మిగితే లోపలి జారదు. ఎంత ఘోరం చెప్పండి. అప్పుడు మన గురించి ఎవరో చెప్తే మన దగ్గరికి వచ్చిండు. ఓన్లీ 1 మంత్ మెడిసిన్లో ఎంత రిజల్ట్ ఉందో మీరు చెప్తాడు పేషెంట్, వినండి. ఏం పేరు? ఓజయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్పకి మల్కాజ్గిరి నుంచి వచ్చారు. ఏం బత్ వచ్చారు? క్యాన్సర్ గురించి వచ్చారు. ఏం క్యాన్సర్? టంగ్ సిఏ. అది బయట పెట్టు. 4 కింద అయింది. ఏం చెప్పారు డాక్టర్? ఎక్కడ పోయి వచ్చినావు? డాక్టర్ ఆపరేషన్ చేసుకొని రేడియేషన్ చేసుకున్నాక 1 ఇయర్ అయింది. ఇంకా కూడా కారం తగిలిస్తుంది నాలుకకి. సో దానివల్ల ఇక్కడ వచ్చినాక ఒక మెడిసిన్ తీసుకున్న తర్వాత ఆ సలైవ, ఇంతకుముందు సలైవ లేకుండే నోట్లో, ఇప్పుడు ఉమ్ము వచ్చింది, కొంచెం తినగలుగుతున్నాం. నోట్లో పదన వచ్చేసింది. అప్పుడు అంతా డ్రై కంప్లీట్ డ్రై ఉండే. కీమోథెరపీ, రేడియోథెరపీ చేస్తే మరి ఏం చెప్పి డాక్టర్లు? మరి వాళ్ళు టైం పడుతుంది అని చెప్పారు వాళ్ళు. ఇంకా ఎప్పుడు టైం పడుతుంది మరి? మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో ఎన్ని నెలలు వాడినావు? 1 మంతే. 1 మంత్లోనే నీకు డ్రైనేజ్ పోయి పదన వచ్చేసింది. ఇదే విధంగా కంటిన్యూ చేసుకో, ఇక మొత్తం మంచిగా అయ్యేదాకా. మళ్ళీ ఆపకు. ఓకేనా? ఇప్పుడు తక్కువ చేసి చూపిస్తా. సో చూసాం కదా, హోమియోలో చాలా వరకు అయితే ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనేసి అని చెప్పి ఈశ్వరప్ప హోమియో క్లినిక్కి సంబంధించిన డాక్టర్ దండెపు బసవానందం అయితే ప్రూవ్ చేస్తున్నారు లైవ్గా. అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు హ్యాపీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.